ఏం మాయ చేసావే అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ సమంత. తనదైన నటనా శైలితో ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసింది. తాజాగా ఓ సినిమాతో నిర్మాతగా పరిచయం కానుంది. సొంతంగా ట్రలాలా బ్యానర్ ను నిర్మించిన ఈ అందాల తార శుభం అనే సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ మే 9వ తేదీన విడుదల కానుండగా నటీ నటులతో కలిసి సమంత ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే ఓ ప్రమోషన్ ఈవెంట్ కు హాజరైన శామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను నటించిన మొదటి 2 సినిమాలను ఇప్పుడు చూస్తుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుందన్నారు సమంత. ఆ మూవీస్ లో తాను అంతకంటే బాగా యాక్ట్ చేస్తుంటే బాగుండేదని అనిపిస్తుందన్నారు. నిజంగా చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందన్న శామ్ తన యాక్టింగ్ తనకే నచ్చలేదని చెప్పారు. తాను నిర్మించిన శుభం చిత్రంలో అందరూ కొత్త నటులే అయినప్పటికీ అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారన్నారు. వాళ్ళ నటన తనను ఇంప్రెస్ చేసిందన్నారు. ఎమోషనల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శామ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సమంత నటించిన మొదటి సినిమా ఏం మాయ చేసావే కాగా ఇందులో మాజీ భర్త నాగ చైతన్య హీరోగా నటించారు. ఈ సినిమాతోనే వీరి ప్రేమాయణం మొదలై పెళ్లి విడాకుల వరకు చేరిందన్న సంగతి తెలిసిందే.